ఇవాళ క్యాంప్ ఫ్రెండ్స్, డాక్టర్ ఈ అబ్బాయి నోస్ నుంచి ఒక చిన్న పోలీస్ బొమ్మను బయటకు తీస్తారు. ఇంకా ఏమైనా ఉన్నాయని చెక్ చేయడానికి చూస్తే ఆ పిల్లోడు చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఒక డాక్టర్ లోపలికి వచ్చి ఆ బాబుని గట్టిగా అరిసేసరికి ఏడు పాపేస్తాడు. ఇంకా మళ్ళీ డాక్టర్ అతని నోస్ లో నుంచి ఒక పేరు పెట్టిన బొమ్మ తీస్తాడు. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు. అప్పుడు అబ్బాయి వాళ్ళ అన్న డాక్టర్తో ఇలా అంటాడు, నాకు ఇంకా అతని నోస్ లో ఏమైనా ఉందా అని అనుమానంగా ఉంది అని అంటాడు. ఇంకా డాక్టర్ మళ్ళీ అతని నోస్ నుంచి చూస్తే ఒక బొమ్మ బయటకు వస్తుంది. ఇంకా అతని నోస్ లో నుంచి వచ్చిన కోడి బొమ్మని పక్కన పెట్టి ఇప్పుడు ఒక మ్యాగ్నెటిక్ టూల్ తీసుకొని చూస్తే ఇంకా అతని నోస్ నుంచి ఏదో ఒక బొమ్మ వస్తూనే ఉంటుంది. దీంతో ఆ డాక్టర్ ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతాడు. ఫ్రెండ్స్, డాక్టర్ ఫ్రీ ఫైర్ ఆడుతున్నారా? మీరు కస్టమర్ రూమ్స్ లో గెలవలేకపోతున్నారా? నేను చెప్తా చూడండి. కస్టమర్ రూమ్స్ లో ఎక్కువగా వాడేది 3 ఫైర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ ఫైర్, అంటే మనం ఏ కవర్ తీసుకోకుండా ఓపెన్ లో ఫైర్ చేయడాన్ని ఓపెన్ ఫైర్ అంటారు. 2 కవర్ ఫైర్, అంటే మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని లేదా ఒక గ్లూ వాల్ ని కవర్ గా తీసుకుని ఆడేదాన్ని కవర్ ఫైర్ అంటారు. 3 గ్లిచ్ ఫైర్. ఇది ఇంపార్టెంట్ చూడండి. మీరు ఏదైనా ఒక వాల్ లేదా ఒక ఆబ్జెక్ట్ వెనకాల వెళ్ళి పర్ఫెక్ట్ గా ఎనిమి పైన ఎయిమ్ చేసి కొట్టడాన్ని గ్లిచ్ ఫైర్ అంటారు. ఇది మీ హ్యాకర్ షాట్ అని కూడా అనొచ్చు, అంటే మీ బుల్లెట్స్ కనపడితే కానీ ఎనిమికి మీరు కనపడరు. ఇంతవరకు చూసారు. ఫ్రీ ఫైర్ ఆడుతున్నారా? దీనికి రియాక్ట్ అవ్వు, వీడియో చూడకుండా రియాక్ట్ అవ్వు, వాట్ టు చాట్. ఇతనేం మాట్లాడుతున్నాడు అయినా మేము కాబోలు కానీ ఈ పాపం ఒడిగట్టిన ఆ నువ్వు భూకంపం మీద అసభ్య ప్రచారాలు చేస్తే ఇంట్లో నుంచి ఒక్కరు కూడా బయటకు కొన్ని సందర్భాల్లో తప్పించుకున్నాం అనుకుంటాం, బట్ అనుకోకుండా చివరి దొరికిపోతాం. ఈ వీడియోలో 3 వ్యక్తులు బైక్ పై వెళ్తున్నారు. పోలీసులు బైక్ ఆపమని ఆపకుండా వెళ్ళిపోతూ వెనుక వ్యక్తి నెంబర్ ప్లేట్ చేతిలో మూసేస్తాడు. బట్ పోలీస్ దగ్గర ఉన్న శాంతికి అల్ట్రా S24 దూరంలో జూమ్ చేసి నెంబర్ ప్లేట్ ఫోటో క్యాప్చర్ చేసేస్తాడు. ఈ వ్యక్తి చూడండి, పబ్లిక్ లో ఫిల్మ్ చేసి రీల్ వీడియో చేద్దాం అనుకుంటాడు, బట్ అనుకోకుండా మొబైల్ డ్రైనేజ్ లో పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో एक बार जोन देखो, जोन काफी ज्यादा छोटा हो चुका है, बट अपने पास एक ट्रिक है. बस पहुंचे वेट पहुंच गए. पूरा ये स्क्वाड बचा हुआ है लास्ट जोन में. बट यहाँ पर देखो 2 प्लेस 3 प्लेस चलेगा. ओके, अभी 2 लेट्स गो डाउन. 2 हो गया. 7 एक प्लेयर बचा हुआ है. यहाँ पे इसको पता ही नहीं ये छुप रहा है. इसको लग रहा है कहाँ से मारा है. साइड से उस तरफ रिवाइव होके उतरा, फटाफट से इस तरफ रिवाइव होके उतरा. एक पास तो आ रहा है, मैंने वापस से ऊपर चल के देख क्या बंदा ऊपर से दिख जाए. जोन आ गया, अगर जोन आ गया. अभी जल्दी हो. मरी बट वो है कहाँ बंदा? कहाँ से शॉट पूरे स्क्वाड में ఈరోజు కావాలని చెప్పి మా అమ్మతో గొడవ పెట్టుకున్నాను. ఒక్క స్పిన్ చేద్దాం, 3 వాయిస్ వస్తుందో చూద్దాం. జస్ట్ ఒక్క స్పిన్. నాకైతే ఇది చూద్దాం తెలుగులో. ఇది వేస్ట్, ఇది కూడా అసలు తగ్గేదే బెటర్. ఇది రావాలని అనుకుంటున్నాను. ఫస్ట్ స్పిన్ చేస్తాను, దీని తర్వాత స్పిన్ అసలు చేయను. చూద్దాం, మేము ఒకసారి స్టార్ట్ చేయండి. ఎవరి పేరు మీద చేయాలని చెప్పేసి చూద్దాం. జై శ్రీరామ్. రాము ఇవి కొంచెం ఇంచుమించుగా ఉన్నాయి, అంటే జై శ్రీరామ్ అని ఇందాక ఎవరు అన్నారు. సో రామ్ పేరు మీద తిప్పుదాం. ఓవరాల్ గా సో 3 పేర్లు ఫిక్స్ చేసి రామ్ పేరు మీద తిప్పుదాం. ఓకేనా? వచ్చింది బ్రో ఆడియో. ఆడియో వచ్చింది, హిందీలో వచ్చింది. ఏంటిది? पुष्पा को नेशनल खिलाड़ी समझे क्या? इंटरनेशनल है. सर है मेरे पास 741. 741. यस भाई मेरा 591. बहुत गंदा आ रहा है. 594 है मास्क. भाई 474.
73। भाई क्या है इससे इतना कपड़ा? आप कपड़ा सोचो कितना होगा मेरे पास, आप गेस करो। 1084 है। मेरे पास 1262 है। फिर भी उतना ज्यादा नहीं है उसके मुकाबले, यार उस हेयर के मुकाबले। పకోడీ అమ్ముతున్న వ్యక్తుల్ని చూడండి. పకోడీ ఇవ్వమని అడిగిన వెంటనే మరుగుతున్న ఆయిల్లో చేయి పెట్టి పకోడీ తీసిచ్చారు. మరుగుతున్న ఆయిల్లో చేయి పెడితే కాలదా అని అడిగితే ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో నాకేమీ అవ్వదు అంటున్నారు. మరుగుతున్న ఆయిల్లో చేయి పెడితే కాలుతుందన్న సత్యం అందరికీ తెలుసు. మరుగుతున్న ఆయిల్లో చేయి పెట్టి లేనిపోని సమస్యల్ని కోరి తెచ్చుకోవద్దు. పకోడీ అమ్ముతున్న మీరు తిరుపతి కానీ తిరుమల కానీ వస్తున్నారా? జస్ట్ बंदा यहाँ पे नहीं आ रहे कोई। లైఫ్ లో దేవుడు అవకాశం ఇచ్చేది ఎదుగుదల కోసం కానీ తాగి కింద పడి కాసు వేలుకోవడానికి మాత్రం కానే కాదు. పోతే అదే మీరు గమనించారా, కొంతమంది అబ్బాయిలకి వెనకాల ఈ విధంగా బాల్ లాగా ఉంటుంది. దీన్నే మనం ఫైనల్ లైట్ అంటాం. దీన్ని లాగితే ఆ వ్యక్తి అయితే చనిపోతాడు అని డాక్టర్లు అయితే చెప్తారు. అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్న ఒక వ్యక్తి దీన్ని లాగడానికి అయితే ట్రై చేస్తాడు. అప్పుడు అతనికి ఏమైందో చెప్పేదానికంటే ముందు కోపంగా ఉన్న మన హనుమాన్ కోసం అలాగే వీడియోస్ లైక్ చేసుకుని కామెంట్ సెక్షన్ లో ఈ తర్వాత కండక్ట్ చేస్తున్న వ్యక్తి ఆ బాల్ ని లాగినప్పుడు ఆ వ్యక్తికి పెద్దగా నొప్పి కొట్టలేదంట, కానీ ఒక గంట తర్వాత అదిరిపోయే మంట పుట్టిందంట. మీరు చెప్పరా? నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారన్న. అకౌంట్కి ఒక అకౌంట్ అన్న. అదే రా ఇస్తాను. మీలో ఎంతో మంది ఈ అనుకోకుండా పర్ఫెక్ట్ గా జరిగిన సంఘటనలు. ఇక్కడ కనిపిస్తున్న టైర్ షాప్ గిరాకీ లేక ఓనర్ లోపల కూర్చొని టీ తాగుతున్నాడు. అప్పుడే రోడ్డుపై పుష్పకారు వెళ్ళి సడన్ గా దాని టైర్ ఊడగొట్టుకుంది. అబ్బా, గిరాకీ లేని టైంలో భలే వచ్చావని ఓనర్ చాలా సంతోషపడ్డాడు. ఇది కూడా పర్ఫెక్ట్ గా అదే షాప్ దగ్గర ఆ టైర్ ఊడింది. ఇక్కడ చూడండి, ఈ బర్రె పెంకుల ఇల్లు పైకి ఎక్కింది. శబ్దాలు రావడంతో ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చి చూస్తే బర్రె పెంకులపై ఉంది. అది నడిస్తే ఖచ్చితంగా ఆ ఇల్లు కూలిపోయే అవకాశం ఉంది. కానీ అది ఎలా ఎక్కిందో ఎవరికి అర్థం కాలేదు. అనుకోకుండా అయ్యో పాపం, ఈ అమ్మాయిని చూసారా? తన కొత్త స్కూటీకి తానే స్వయంగా పూజ చేయాలని కొబ్బరికాయ కొట్టగా అది వెళ్లి కాలువలో పడుతుంది. షాక్ లో ఉన్న అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక అందరి ముందు నవ్వుతుంది. అయ్యో పాపం. దగ్గర ఉన్న నారాయణ బాయ్స్ హాస్టల్ క్యాంపస్ లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ చరణ్ 3వ అంతస్తు నుంచి దూకి మరణించడం జరిగింది. అలాంటి చూడకని చెప్పిన. ఈ బాబు ఏం చేస్తున్నాడో చూడండి. తన తండ్రి తనకు హీరో. తండ్రి చూస్తూ తండ్రిలానే బస్ డ్రైవర్ మీద ఇష్టం పెంచుకున్నాడు. ఇక ఇంట్లోనే స్టీరింగ్ ని గేర్ రాడ్ ని పెట్టుకుని బస్ డ్రైవింగ్ ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. బాబు ఏం చేస్తున్నాడో చూడండి.